కూటమి పాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాలు అయింది అని అంత సింగపూర్ లాగే ఉంది. అంత బాగుంది. అంటే అభివృద్ధి అంత కనపడుతుంది. ఓకే. మనం కూడా బోట్లలో తిరగాలనేది, అంటే వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, జపాన్ అలాగా మనం కూడా బోట్లలో తిరిగి వ్యాపారం చేసుకోవటం కానీ, లేకపోతే జాబులకు వెళ్ళటానికి కానీ అట్లా వెళ్తే బాగుంటుందని ఒక మాటలో చెప్పాలంటే. ఓకే. ఈ అంటే స్టేడియం స్టార్ట్ చేశారు, స్టేడియంలో వాటర్ నిలిచిపోతుంది. ఆ? అమరావతి స్టార్ట్ చేశారు, అమరావతిలో వాటర్ నిలిచిపోతుంది. తవ్విన తెల్లారే వాటర్ వచ్చేస్తున్నాయి. అలా ఉంది. చెప్పుకోవడమే అంటారు అభివృద్ధి చేసింది అంటే అది మనం చెప్పకూడదు మళ్ళీ, ఎందుకంటే నేను అడ్వకేట్నే. రేపు నేనే టార్గెట్ అవ్వటం నాకు ఇష్టం లేక కాదండి. పబ్లిక్గా మాట్లాడే హక్కు ఉందండి. ఏదైతే రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఏది ఉందో అది వాడితే కేసులు అవుతున్నాయి. అది అంతకుమించి ఏమి లేదు. కాన్స్టిట్యూషను స్వాతంత్ర హక్కు ఉందండి, కానీ హక్కును వాడితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నా. ఎప్పుడు ప్రభుత్వం అంటే కాదండి, గత ప్రభుత్వంలో ఉన్నాయి, కానీ మాట్లాడితే ఇట్లా కేసులు పెట్టేలాగా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద జరిగి ఉండొచ్చేమో కానీ పార్టీల పరంగా వాటిల పరంగా సామాన్యుడి మీద ఎప్పుడు జరగలేదు. మీరు ఇది ఇప్పుడు పబ్లిష్ చేశారు అనుకోండి రేపు, ఎందుకంటే నేను కూడా ధైర్యంగా చెప్తున్నా, ఏదైతే దానికి ఫిక్స్ అవ్వాలి కదా మాట్లాడుతున్నప్పుడు. రేపు పబ్లిష్ చేసి నాకేమవుద్ది అంటే రేపు నన్ను టార్గెట్ చేస్తారు, అంతకు మించి ఏమీ లేదు. రెడ్ బుక్ అంటే అంతకు మించే జరుగుతుంది కాదు. ఊరుకోక ఏం చేస్తారు? కామన్ మ్యాన్ ఎప్పుడు మాట్లాడలేడండి. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా మాట్లాడలేడు, ఎందుకంటే మాట్లాడితే ఏమవుద్దో అని ఒక భయం వాడికి. మాట్లాడిన సరే ఒకవేళ వాడు ఫీల్ అయ్యో లేకపోతే ఎమోషన్లోనో మాట్లాడాడు అనుకోండి, ఆ తర్వాత నుంచి ఏం జరిగిద్దని జరగటం మానేదాకా, లేదంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మారేదాకా వాడు భయపడతానే ఉంటాడు. లాభపడ్డవాళ్ళు లాభపడ్డారండి, లాస్ అయిన వాళ్ళు లాస్ అవుతానే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన ఒక్కరి మీదే బేస్ అయిందండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కరి మీదే బేస్ అయింది. ఎందుకంటే ఏదన్నా ఉంది అంటే ఆయన రాజకీయాల్లో, ఆయన ఒక మీటింగ్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనే డైరెక్ట్గా చెప్పాడు, 40 సంవత్సరాల పార్టీని మనం నిలబెట్టగలిగాము అని. అంటే దాని అర్థం ఏంటంటే, మాకు తెలిసి నేను మామూలుగా ప్రొఫెషన్ వైజ్ నా సపోర్ట్ ఉండబట్టే వాళ్ళు గెలిచారు, లేకపోతే వాళ్ళకి గెలిచే అవకాశం కూడా లేదు అనేది నాకు అర్థమైన విషయం. చంద్రబాబు ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు గారి తర్వాత చైర్ ఎవరు తీసుకుంటారు అనిపిస్తుంది? జగన్ గారి సైడ్ తీసేది వాళ్ళ సైడ్ ఇంకెట్లా ఉంటుందండి, వారసత్వమే ఉంటుంది. ఎందుకంటే అసలు టీడీపీ నిలబెట్టి టీడీపీ చేసిన వాళ్ళు ఎవరున్నారు పోస్టుల్లో, హీరోల పోస్టుల్లో ఎవరున్నారు చెప్పండి? ఎన్టీఆర్ గారు అసలు, అంటే అది అందరికి తెలిసిందే కదా, నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, వాళ్ళ పిల్లల్లో ఎవరున్నారు హీరోల్లో? ఎవరు లేరు. బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆ హిందూపూర్కి సంబంధించి సినీ ఫీల్డ్ ఆయన ఒకవేళ ఉన్నా కూడా ఆయన కీ రోల్గా మాట్లాడి చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది రోల్ ఏ రోల్ ప్లే చేస్తే ఆ రోల్లో వాళ్ళ పార్టీస్ అంతే. నోటిఫికేషన్లు కూడా టైంకే వస్తున్నాయి, బాగుంది. ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీ కూడా విజయవాడలో బాగుంది, ఠాగూర్ లైబ్రరీ. గ్రౌండ్ కూడా ఇక్కడ చాలా బాగుంది, అన్నీ నీట్గా ఉన్నాయి. మెయిన్ లైబ్రరీ విజయవాడలో అయితే లైబ్రరీ ఫెసిలిటీస్ బాగున్నాయి గవర్నమెంట్ నుంచి. ఠాగూర్ లైబ్రరీ. మిగతా టైంకి నోటిఫికేషన్లు వస్తే ఇంకా జాబ్ కొట్టుకుని అలా వెళ్ళిపోవాలి. జాబ్స్ ఎలా ఉంది? ట్రైనింగ్ ఎలా ఉంది? పారదర్శకంగా ఎంపికలు జరుగుతున్నాయి అంటారా? ఇంత గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు స్టూడెంట్స్ కి మీలాగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం వెసులుబాటు ఉంది? కొంచెం టైం లాస్ట్ అయితే కొంచెం టైం గ్యాప్ వచ్చింది, ఇప్పుడైతే టైం కి అయిపోతుంది. లాస్ట్ కొంచెం టైం ఎక్కువ పట్టింది లాస్ట్ లో, ఇప్పుడైతే టైం లో మొత్తం సెట్. ప్రతి సిట్టింగ్ కి మధ్యలో టైం గ్యాప్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో బాగుందా యువతకి ఈ ప్రభుత్వం? ఎలా ఉందంటారు? జాబ్స్ పరంగా కొంచెం పర్వాలేదు, ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు బాగానే ఉందంటారా? బాగానే ఉంది. నోటిఫికేషన్స్ టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే, లేట్ అయ్యే కొద్ది ఇంకా జాబ్ ఏజ్ పెరిగే కొద్ది మాకు కూడా అవకాశాలు తగ్గుతాయి కదా. డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు అంటున్నారు, జరిగినాయి కూడా కొన్ని అవకతవకలు అంటున్నారు, నిజమే? అవి నేను రాయలేదండి. అసలు మీ చుట్టూ ఉన్న ఒక నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. అది కూడా బాగానే జరిగింది. చాలా మంది మాకు మేము చదివిన స్కూల్ టీచర్లు కూడా లాస్ట్ టైం జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయి బాగానే.
బానే ఉంది. బాగానే ఉంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి యువతకి బాగుంటుంది అంటారు? అంటే అభివృద్ధి చెందాలంటే దేశం మీరే కదా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువతే ముందుకెళ్ళాలి. యువతకి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఏదంటారు? కూటమి, జగన్ ప్రభుత్వం? కూటమి కొంచెం కూటమి. బాగుంది. కూటమి ఉంటే ఇంకా బాగుంటుందని మీకు ఒక హోప్ ఉంది. ఇంకా చెప్పండి మీ స్టైల్ ఒక రెండు చెప్పండి. బాగుందండి, అన్ని బాగుంది. కొంచెం నోటిఫికేషన్ కూడా టైంకి వెళ్ళిపోతే అన్ని తీస్తే ఇంకా 2 అటెంప్ట్లు ఉంటే కొట్టుకుని మేము అందరం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.